హాయ్ ఫ్రెండ్స్, మేము గోధుమ గడ్డ వేసామండి, బాగా వచ్చింది. సో ఇప్పుడు ఇది కట్ చేసుకొని జ్యూస్ తాగుతాం మేము. ఇది ఈక్వల్ టు బ్లడ్. ఒక్క గోధుమ గడ్డి డ్రాప్ ఈ జ్యూస్ బ్లడ్ తో సమానం అండి. ఇది డైమండ్ అంటే గోల్డ్ కంటే ఎక్కువ అన్నమాట. ఇది చాలా పోషకాలు ఉంటాయి దీంట్లో, విటమిన్స్ ఉంటాయి. మనము వెజిటబుల్ జ్యూస్ కానీ గోధుమ గడ్డి జ్యూస్ కానీ రెగ్యులర్ గా తాగాలండి. ఈ రెండిట్లో ఏది తాగినా కూడా మనకి మంచిది, కానీ గోధుమ గడ్డి జ్యూస్ అయితే ఇంకా మంచిది. ఇది చెరుకు రసం లాగే ఉంటుంది. కొంచెం నిమ్మకాయ రసం పిండుకోవాలి, తేనె వేసుకోవాలి, లేకపోతే పంచదార గాని బెల్లం గాని వేసుకోవచ్చు. ఉట్టిగా అయినా సరే మనం తాగొచ్చు అన్నమాట. ఇది చాలా బాగుంటది, పిల్లలకి అలవాటు చేయండి. ఇవన్నీ మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. మనం ఆర్గానిక్ గా ఇలా పెంచుకోవాలన్నమాట. వీటన్నిటిని పెంచుకొని పిల్లలకి నేర్పిస్తే వాళ్ళకి కూడా వాళ్ళ ఫ్యూచర్ లో వాళ్ళ పిల్లలకి వాళ్ళు నేర్పిస్తారనమాట. ఇదంతా ఇంకా బాగా వస్తుంది అసలు. ఇది ఎంత రోజు పెంచుకొని రోజు తాగాలి వీటిల్ని డైలీ. ఇప్పుడు టైం లేక డైలీ తాగట్లేదు మేము, కానీ రెగ్యులర్ గా తాగితే చాలా మంచిది. ఒక చిన్న గ్లాసు, ఇప్పుడు టీ తాగుతాం కదండి, ఆ గ్లాస్ తో తాగితే ఫస్ట్ పిల్లలకి అలా అలవాటు చేయండి. ఆ తర్వాత పెంచుకుంటూ వెళ్ళొచ్చు. మనం వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ అంతా తాగితే సరిపోతుంది డైలీ. మనం అంతకు మించి అవసరం లేదు. ఇట్లా ఇది వితౌట్ సాయిల్ కూడా పండుద్దండి, బాగా గ్రోత్ ఉంటుంది. సాయిల్ తో అయితే ఇంకా బాగా వస్తుంది. వితౌట్ సాయిల్ ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు. దీనికి సన్ లైట్ ఉండాలని కూడా లేదు. వితౌట్ సన్ లైట్ కూడా ఇంట్లో పెంచుకోవచ్చు. మనం బాల్కనీస్ లో పెట్టుకొని అట్లా పెంచుకోవచ్చు. ఈ సాయిల్ ఉంటే కొంచెం ఎక్కువ గ్రోత్ ఉంటుంది, సాయిల్ లేకపోతే గ్రోత్ తక్కువ ఉంటుంది. కానీ సాయిల్ లేకుండా కూడా బాగా పెరుగుద్ది ఇది మనకి. చూడండి ఎంత వచ్చిందో. ఇట్లా మనకి మనమే ఎక్సర్సైజులు చేయాలి కదండి, దాని బదులు ఇట్లాగా ఏదో ఒకటి మనం గార్డెన్ లో చేసుకుంటూ ఉంటే మనకి హెల్త్ కి హెల్త్, ఎక్సర్సైజ్ కూడా చేసినట్టు ఉంటుంది. ఇదిగోండి బాగా వచ్చింది గోధుమ గడ్డి. కొంత వేసాను నేను, ఇంకా వేస్తాను ఇలాగా ట్రేల్లో. ఇదిగోండి చూడండి ఎంత వచ్చిందో, భలే బాగా వచ్చింది, ఫ్రెష్ గా ఉంది. ఇది ఇప్పుడు జ్యూస్ చేసుకొని తాగేస్తాం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.